వచ్చేసి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ కథలోని మిమిక్రీ ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఉంది, బాడీ లాంగ్వేజ్ ఉంది, అలాగే ఒక మంచి మెసేజ్ ఉంది. ఒక తెలుగు మాతృభాష నేర్చుకోవాలి అనే ఒక చిన్న పాయింట్ని చిన్న కథలని పెద్దగా ఎక్స్పోజ్ చేసి చెప్పిన ఈ కథని మనందరం అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ అది విన్నారు. తర్వాత ఇంకో చెప్పండి, ఒక ఎలక పిల్లల్ని వెంట పెట్టుకుని షికారుగా బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పిల్లి అంత మీద పడి పిల్లలన్నీ చాలా చదువైపోయి వెంటనే ఆ ఎలక పిల్లలన్నింటినీ దగ్గరికి తీసుకొని అని గొంతు సవరించుకొని అని వచ్చింది. లేకపోతే పిల్లి పారిపోయింది. చూసారా, అవసరానికి సెకండ్ లాంగ్వేజ్ మనకు వస్తుందని పెద్దవాళ్ళు చెప్తుంటారండి. కాన్సెప్ట్ ని తరగతి గదిలోని పిల్లలకి పాఠాలని కథలాగా చెప్తే బాగా అర్థం అవుతుంది. ఆ ఉద్దేశంతో నేను క్లాస్ రూమ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ టీచర్స్ అని వర్క్షాప్ స్టార్ట్ చేస్తాను. మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే మీరు తర్వాత కొన్ని స్కూల్స్కి వెళ్ళాలి కదా, 2-3 వర్క్షాప్స్ మన ఇన్ఫాక్ట్ డాక్టర్ గారు అన్నారు, ఏంటి మీ బాధ ఏంటి చెప్పండి అని. డాక్టర్ గారు, వారం రోజుల నుంచి ఒళ్ళంతా దొరదండి, జుట్టు ఊడిపోతుంది, పళ్ళు సలుపుతున్నాయి, మంచి మందు అవన్నీ పడ్డారు. శాంతిలైటర్ నోట్లో వేశాడు, ముక్కులో వేశాడు, చెవులో వేశాడు, కాళ్ళలో వేశాడు అని ఆలోచించి, ఇంతకీ మీరు ఏ సోప్ వాడతారు అని అండి. ధనంజయ సోప్ అండి. ఓహో, ఏ షాంపూ వాడతారు అని. ధనంజయ షాంపూ. ఏ టూత్ పేస్ట్ వాడతారు అంటే ధనంజయ టూత్ పేస్ట్ అని. ఓహో, పల్లంజలి లాగా ధనంజయ కూడా ఇంటర్నేషనల్ బ్రాండా అని. కాదండి, ధనంజయ మా రూమ్మేట్ వాడు. అంటే పారాసైట్ లాగా ఒకరి మీద ఆధారపడి బతికేవాడిని ఇలా పారాసైట్ అనుకుంటారు. వాళ్ళ రూమ్మేట్ వాడిస్తున్నాడు, కానీ ధనంజయ షాంపూ ధనంజయ టూత్ పేస్ట్ అనగానే ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ అనుకున్నాడు డాక్టర్. అలాగా చిన్న విషయాన్ని కూడా కథల ద్వారా చెప్తే చాలా బాగా ఎఫెక్టివ్గా జనంలోకి వెళ్తాయి. పాజిటివ్ థింకింగ్. ఒక తల్లి 10 ఏళ్ల పిల్లవాడిని తీసుకొని అలాగా బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక అడవి మార్గంలోని నిర్మానుషంగా ఉంది. అక్కడ పిల్లవాడు ఏం చేశాడంటే ఎవరెక్కడా అని వచ్చాడు. వెంటనే రీసౌండ్ వినిపించింది, ఎవరెక్కడా అని. ఎవడరా నువ్వు అన్నాడు. ఎవడరా నువ్వు అని వినిపించింది. నీ కాళ్ళు విరగొడతా అన్నాడు. నీ కాళ్ళు విరగొడతా అనిపించింది. వాడు ఆ అబ్బాయికి చాలా బాధ అనిపించింది. వాడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అన్నాడు. ఏంటి నాన్న? అమ్మ, వాడు ఎవడో నన్ను కాళ్ళు విరగొడతానంటున్నాడు. ఎవడరా నువ్వు అంటున్నాడు. నువ్వంటే నాకు అసహ్యం అంటున్నాడమ్మా అన్నవి. నాన్న, దాన్ని ప్రతిధ్వని అంటారు. నువ్వు ఈసారి 2 మంచి మాటలు మాట్లాడు అని. అలాగేనమ్మా అని చెప్పేసి నువ్వంటే నాకు ఇష్టం అని వచ్చాడు. నువ్వంటే నాకు ఇష్టం అని వినిపించింది. నీతో స్నేహం చేస్తా అన్నాడు. నీతో స్నేహం చేస్తా అన్నాడు. చాలా ఆనందపడి వాడు అమ్మ దగ్గర అమ్మ అన్నాడు. ఏంటి నాన్న? నాతో స్నేహం చేస్తా అంటమ్మా, నాతో నేనంటే చాలా ఇష్టం అంటమ్మా. అదేనన్నా, దీన్ని పాజిటివ్ థింకింగ్. మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఏ విషయాన్ని సరే ఎదుటివాడిని మనం ఎరా అంటే ఎరా అంటారు, ఏమండి అంటే ఏమండి అంటారు, నమస్తే అంటే నమస్తే అంటారు, తంత అంటే తంత అంటారు. అలాగే ఈ ప్రతిధ్వనిలాగే మనుషులు కూడా ప్రవర్తన ఉంటాయి. ఎదుటి వాళ్ళని మనం మర్యాదపూర్వకంగా పాజిటివ్గా పరిశీలిస్తే వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తారు. ఈ ప్రకృతిని పాజిటివ్గా మనం తీసుకుంటే అది కూడా పాజిటివ్గా మనకి చేస్తే సమాజం మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్తుంది. దీన్ని పాజిటివ్ థింకింగ్ అని అంటారు. పాజిటివ్ థింకింగ్ కాదండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అంటే మాటల ద్వారా ఆలోచనల ద్వారా కాకుండా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎదుటి వాడికి కమ్యూనికేట్ చేయడం పాజిటివ్గా. దానికి ఒక సూపర్ మార్కెట్ అని చెప్తారు. ఒక సూపర్ మార్కెట్లో 2 కౌంటర్స్ ఉన్నాయి. ఇటు పక్క కౌంటర్లో నల్లగా పొట్టిగా ఉన్న సేల్స్ గార్డ్ ఉంది. ఇటు పక్క కౌంటర్లోని ఎర్రగా బుర్రగా ఐశ్వర్యరాయలాగా అందంగా ఉంది ఒక అమ్మాయి. మామూలు జనరల్ గా అందంగా ఉండే అమ్మాయి కౌంటర్కే కదా ఎవరైనా. నేనైతే అక్కడికి ఆవిడ 2 సోపులు తీసుకురమ్మని అనుకోండి, 2 సోపులు పెడతాను అని అక్కడికి వెళ్ళి మేడం ఒక 2 సోపు ఇవ్వండి అని అంటారు. ఒక 2 సోపు ఇస్తుంది. ఎందుకంటే 2 తీసుకురమ్మంటే ఆవిడ, నేను ఒకటే అడుగుతాను. మళ్ళీ అలా తిరిగి వచ్చి మళ్ళీ కూడా తీసుకోవచ్చు కదా, మళ్ళీ మాట్లాడచ్చు అది అంచేత. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే రివర్స్ లో జరుగుతుంది. ఈ నల్లగా పొట్టిగా ఉన్న అమ్మాయి కౌంటర్లోని ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చి సరుకులు కొంటున్నారు. ఈ అమ్మాయి కౌంటర్లో తక్కువ మంది కొంటున్నారు. ఆ మేనేజర్కి సందేహం వచ్చింది. ఈ నల్లగా పొట్టిగా ఉండే అమ్మాయిని అడిగాడు, అమ్మా నువ్వు వచ్చిన వాడిని పొలైట్గా రిసీవ్ చేసుకుంటున్నావు, చాలా చక్కగా మాట్లాడతావు, అందుకనే నీ కౌంటర్కి చాలా మంది వస్తున్నారు, పాపం ఆవిడకి ఆ టెక్నిక్ తెలియదేమో,
లేదంటే ఆవిడ కూడా చక్కగా పొలైట్గా రిసీవ్ చేసుకుంది. మరి ఏంటి నీ కౌంటర్లో ఎక్కువ కస్టమర్స్ వస్తున్నారు? అయితే నేను గమనించింది చెప్తానే. ఏంటి చెప్పాను. నా కౌంటర్ దగ్గరికి వచ్చి కిలో బెల్లం ఇవ్వండి అని అడిగారు అనుకోండి. నేనేం చేస్తాను, క్రాసులో 1/2 కిలో బెల్లం వేస్తాను. అది సరిపోలేదని ఇంకొక ముక్క కట్ చేసి వేస్తాను. ఇంకో ముక్క అలాగే 4 సార్లు 4 ముక్కలు వేసి సరిగ్గా కిలో బెల్లం చూసి పొట్లం కట్టి ఇచ్చేస్తాను. సంతోషంగా ఇస్తుంది. ఆవిడ కౌంటర్ దగ్గరికి వస్తే కిలో బెల్లం ఇవ్వమంటాను కానీ కిలోన్నర బెల్లం ముక్క వేస్తాను. అది ఎక్కువైందని 2 ముక్కలు కట్ చేస్తాను. ఇంకో 2 ముక్కలు కట్ చేసి తీసేస్తాను. సరిగ్గా కిలో బెల్లం చూసి ఇస్తుంది. ఈవిడ కౌంటర్ దగ్గరికి వస్తే అంతా 4 ముక్కలు తక్కువ చూస్తుందని ఫీలింగ్ తెలిపోతుంది. ఇద్దరు ఇచ్చేది కిలో బెల్లమే. అంటే డియర్ ఫ్రెండ్స్, దీన్ని బట్టి మన యాటిట్యూడ్ కూడా పాజిటివ్ గా ఉండాలి. మన బాడీ లాంగ్వేజ్ కూడా పాజిటివ్ గా ఉన్నప్పుడే మన ఎదుటివాడు లైక్ చేస్తాడు, అభిమానిస్తాడు, ఆమోదిస్తాడు. ఇది అనమాట సంగతి. తర్వాత వైబ్రేషన్ ఎలాగంటారా, మనకు ఒక సామెత ఉంది. కొందరు చూస్తే కొట్ట బుద్ధి అవుద్ది, కొందరు చూస్తే ఆలోచనలు వాళ్ళు ఉండటం. మనం ఇలా వెళ్తుంటాం, రోజు వెళ్ళే దారి హాయిగా వెళ్తుంటాం. ఒక రోజు వెళ్ళేటప్పుడు దుర్గంధం వస్తూ ఉంది. ఏమిటో అర్థం కాదు. మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు మలుపు జరిగిందని అక్కడ పెద్ద చెత్త కుప్ప పడి ఉంటుంది. దాన్ని చూసి దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, మనిషి కనిపించకపోయినా మనిషి ఎవరో ముఖం తెలియని మనిషి కూడా కనిపించినప్పుడు మనకి చిరాకేస్తుంది కొంచెం చూసినప్పుడు. అలాగనమాట. అయితే దీనికి సంబంధించిన ఒక మంచి కథ చెప్తాను. ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచి సముద్రపుకి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. దాంతోనే ఆ మంచి అట్మాస్ఫియర్ లోని పక్షులన్నీ వచ్చి అక్కడ వాడుతూ ఉంటాయి, పావురాలని. రెండో రోజు నుంచి అతను కొన్ని గింజలు తీసుకెళ్లి వాటిని వేయడం మొదలెట్టాడు. దాంతోనే ఎక్కడెక్కడ పావురాలన్నీ అక్కడికి వచ్చి వాగుతున్నాయి. అతని నెత్తి మీద, తన భుజం మీద, తన ఒళ్ళో కూడా వచ్చి కూర్చుంటున్నాయి. అంటే అటాచ్మెంట్ ఏర్పడింది. అయితే ఒక రోజు ఏమైందంటే, అతను ప్రార్థన చేయడానికి బయలుదేరితే పక్కింటి కుర్రోడు వచ్చాడు. అంకుల్ అన్నాడు. ఏం చేయాలి? అంకుల్, నాకు పావురాలు అంటే చాలా ఇష్టం అంకుల్. పావురాలు మేము భుజం మీద వాళ్తాయంట, మీ ఒళ్ళో కూర్చోటాయంట కదా, నాకు ఒక పావురం తెచ్చిపెట్టండి అంకుల్. ఒక పావురం కదా, సరే తెచ్చిపెడతారు. ఆలోచిస్తూ బయలుదేరాడు. ఈవేళ ఆ కుర్రాడికి ఆనందం. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, వాడి మైండ్ లో ఉన్న వైబ్రేషన్స్, అంటే పావురాలను పట్టి తీసుకెళ్ళి ఇవ్వాలి అనే వైబ్రేషన్స్